బాగుంది మూవీ. ఫస్ట్ హాఫ్ నేను బాగా ఎంజాయ్ చేశాను. ఇట్ వాస్ గుడ్. సిద్ధు బాగా చేశాడు. సిద్ధు యాక్షన్ యాజ్ యూజువల్ చాలా బాగుంది. అది కొంతవరకు బాగుంది, బట్ ఎందుకో నేను ఎంజాయ్ చేయలేకపోయాను. అది సెకండ్ టైం కూడా మళ్ళీ సేమ్. అది క్లైమాక్సే కొంచెం, సెకండ్ హాఫే కొంచెం ఎంజాయ్ చేయలేదు. ఫస్ట్ హాఫ్ వాజ్ వెరీ గుడ్. రాధిక ఎంట్రీ నచ్చలేదు. రాధిక అంటే సేమ్ మళ్ళీ ఓల్డ్ సినిమా కొంచెం చూసినట్టే అనిపించింది. బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మొత్తం కామెడీ, ఫుల్ కామెడీ, చాలా బాగుంది. ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. సాంగ్ చాలా బాగుంది. సో మూవీలో ఏం నచ్చింది భయ్యా మీకు? కామెడీ నచ్చింది. ఓకే ఓకే. సో ఫస్ట్ దానికి సీక్వెల్ తీశారు కాబట్టి తగ్గట్టుగానే ఫన్ ఎక్కడ మిస్ అవ్వాలి. మ్యూజిక్ ఎక్కడ అనిపించింది? బాగుంది. సాంగ్స్ చాలా బాగుంది. మీకే నచ్చింది మూవీలో? నాకు సిద్ధు అన్న కామెడీ నచ్చింది. రొమాన్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి అంటున్నారు. లేదు, ఫ్యామిలీ ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు. మ్యూజిక్ కెమెరా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అనుపమ పరమేశ్వర్ రొమాన్స్ కూడా ఎక్కువగా ఉందంటారు అన్నారు, మీరేమంటారు? సో యూత్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడొచ్చు కామెడీ సాంగ్స్ కానీ. సో డీజే టిల్లు అంటే ఫస్ట్లో సాంగ్స్ మంచి హిట్ అయినాయి, ఇప్పుడు రిలీజ్ అయినా హిట్ అవుతాయి. ఇది కూడా హిట్ అయింది. సో ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం అందరూ చూడొచ్చు. కామెడీ ఉంది మొత్తం. హిట్ కొట్టాడు మరి, హిట్ కూడా హిట్టే, పక్కా హిట్. రాధిక బ్యాక్, ఫుల్ కామెడీ, మస్ట్ వాచ్ ద మూవీ. బాగుంది, మొత్తం బ్రో నువ్వు పేరు లిల్లీ ఏమో కానీ నువ్వు 100% రాధికవి. అసలు మీరంతా అక్కడెక్కడో ఉంటారు. నిజం బ్రో, మామూలు లేదు మనో రైమింగ్ అసలు సినిమా మొత్తం డ్రైనేజ్ పంచాయతీలన్నీ మనం ముందు పెట్టినట్టు ఎట్లుంటుందో అందులో పంచాయతీలు అన్నీ ఉంటాయి బ్రో. రాధిక ఒకటి, లిల్లీ ఒకటి, వాళ్ళ ఎవడో ఒక డాన్ అంట, మళ్ళీ ఇందులో షానియన్ కూడా వస్తాడు బ్రో. మామూలు లేదు అసలు. ఇందులో రాధిక వస్తుంది బ్రో. ఫస్ట్లో వచ్చిన రాధిక లెక్క అన్న అయితే అన్నకైతే మామూలు ఫన్ అంటే జస్ట్ డైలాగ్స్, యాక్టింగ్ డైలాగ్స్తో ఇంత నవ్వించవచ్చు అని. అంటే మ్యాడ్ సినిమా చూసిన తర్వాత ఇందులో నేనైతే ఆ సినిమా తర్వాత నేను అంతలా నవ్వుకోలేదు. ఈ సినిమా చూసి ఫుల్గా నవ్వుకున్నా. సిద్ధు అన్న కాళ్ళు ఇచ్చి పడేసినావు అన్న, మామూలు లేదు సినిమా. అనుపమ అసలు ఎక్స్పెక్ట్ చేయలేము బ్రో అనుపమని. అందులో అంటే నీ పేరు లిల్లీ ఏమో కానీ నువ్వు 100%. ఓల్డ్ రాధిక ఎంట్రీ సూపర్ ఉంది. సాంగ్స్ బాగుంది, సినిమా ఓవరాల్గా బాగుంది. హైలైట్స్ అంటే కాదు, ఓల్డ్ మూవీని కొంచెం రీమిక్స్ చేసి చేశారు. సేమ్ డైలాగ్స్ ఉన్నాయి, వేరియేషన్ ఏం లేదు. కామెడీ అయితే ఉంది సేమ్. ఫ్యామిలీ ఆడియన్స్. హైలైట్స్ కామెడీ, ప్రతి సెంటెన్స్లో కామెడీ ఉంది. అండ్ రెఫరెన్సెస్ టు స్విగ్గీ అనుకోండి, ఒక ఓలా క్యాబ్ అనుకోండి, మనం లైఫ్లో జరిగేవన్నీ చాలా బాగుంది. హిలేరియస్గా ఉంది. ఎవ్రీ సెంటెన్స్లో అసలు మనం మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుంది. చాలా బాగుంది. అసలు హ్యూమర్ మన రెగ్యులర్ మల్కాజ్గిరి టైప్ ఉంటుంది కదా, అట్లుంది. సాంగ్స్, మ్యూజిక్, అనుపమ ఇస్ లైక్ రియల్ సర్ప్రైజ్ ఎలిమెంట్. చూడొచ్చండి, అంతేం లేదు. ఐ థింక్ బెటర్ దాన్ మోస్ట్ మూవీస్. I don't know, but ప్రస్తుతం అయితే we should just watch this. 100%. Tillu Square is definitely double the fun. Thank you. టూ బాగా నచ్చిందా నీకు? టూ నచ్చిందా? ఇంకా నచ్చే సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మంచిగా పట్టుకున్నా. ఫుల్ ఫన్ ఉందా? చిన్నపిల్లలు చూడొచ్చా? మొత్తం అందరూ నీ వయసు ఉన్న అందరూ చూడొచ్చా సినిమాని? మరి నీ ఫ్రెండ్స్కి చెప్తావా చూడమని? ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది? బాగుంది. ఎలా అనిపించింది నీకు? సూపర్ ఉందా? నీకు టిల్లు 1 బాగా నచ్చిందా, 2 బాగా నచ్చిందా? 2 బాగా నచ్చిందా? ఎందుకు 2 బాగా నచ్చింది? దీంట్లో ఫైటింగ్స్ బాగున్నాయి. ఇంకా కామెడీ ఎలా ఉంది? హీరోయిన్ బాగుందా? ఓకే. సాంగ్స్ అది బాగున్నాయి. సాంగ్స్ ఓకే. చిన్నపిల్లలు అందరూ చూడొచ్చా ఈ సినిమాని? ఎవరన్నా చూడొచ్చు. హైలైట్స్ అంటే సిద్ధు జొన్నలగడ్డ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. మూవీ కామెడీ అయితే థియేటర్లో పడి నవ్వుతున్నారు అంతే, చాలా బాగుంది. టిల్లు స్క్వేరే బాగుంది యాక్చువల్లీ. అంటే చాలా రిఫరెన్సెస్ ఫస్ట్ మూవీ నుంచి. ఓవరాల్గా అయితే మూవీ చాలా బాగుంది. నచ్చిందండి.
మీకు చిన్నపిల్లలు చూడలేరండి. అడల్ట్ కంటెంట్ ఉందా? ఎక్కువ ఏం లేదు కానీ కొంచెం ఉంది. ఫస్ట్ హాఫ్ ఈజ్ లైక్ గుడ్ కదా, చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో ఫస్ట్ పార్ట్ డైలాగ్స్ కూడా చాలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్తో పెట్టారు, అదంతా చాలా నచ్చింది నాకు. రాధిక అనే క్యారెక్టర్ ఎంత వరకు వెళ్ళింది అంటే సెకండ్ హాఫ్ అంటే ఫస్ట్ హాఫ్లో చాలా వరకు వెళ్ళింది. సో రాధిక అనే క్యారెక్టర్ ఇప్పుడు కూడా అంతే హైప్లో ఉంది. అంతే హైప్లో ఉందండి. ఓకే, ఇప్పుడు దీంట్లో జనరల్గా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అనుపమ, ఐ లవ్ హర్, షీఈస్ రియల్లీ గుడ్. అంటే అనుపమ ఫస్ట్ మూవీస్కి ఈ మూవీస్కి చాలా తేడా ఉందని అంటారు, మీరేమంటారు? బ్యూటీ, గోల్డ్ గోల్డ్ సీన్స్ యాక్సెప్ట్ చేసుకోలేకపోతారు ఫ్యాన్స్, మీరేమంటారు? ఐ లవ్ హర్, ఐ లిటరలీ లవ్ హర్. గోల్డ్ సీన్స్లో అంటే అనుపమ పర్ఫార్మెన్స్ చేసిన కొంతమంది హట్ అయ్యారు, థియేటర్లో ఏమైనా కనబడ్డారు ఫ్యాన్స్ మీద? No, everyone is literally laughing and enjoying the movie all the time. Okay, songs, dance ఎలా ఉంది? Songs are really good. Overall performance was really good.